నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రధాని నరేంద్ర మోదీని మట్టుబెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు నేను రైట్ యాంగిల్ వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేశాను కొన్ని డీటెయిల్స్ని. అందులో ముఖ్యంగా అమెరికా ఒకవైపు, డీప్ స్టేట్ ఒకవైపు, అటు డ్రాగన్ దేశం చైనా మరొక వైపు, ఇక మన ఇరుగు పొరుగు దేశాలైన అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్లని వాడుకొని మెయిన్ ఫోర్సెస్ అమెరికా కావచ్చు చైనా కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా భారత ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఓవైపు రెజీమ్ చేంజ్ చేయాలి, లేదంటే ఆ వ్యక్తి కీలకమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీని పక్కకు తప్పించాలి. అది ఫిజికల్గా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. సో ఈ ప్రయత్నం విపరీతంగా జరుగుతోంది. అయితే దానికి కౌంటర్గా అసలు ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది, దీని వెనకాల కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం భారతదేశం విషయంలో ఈ దేశాలకు ఎందుకు అంతగా అక్కసు మొదలైంది అనేది కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని నిజానికి చెబితే ఒక 50-60 ఏళ్ల అభివృద్ధికి సమానంగా ఈ 11 ఏళ్లలోనే ఒక రోడ్ మ్యాప్ వేశారు. చాలా వరకు ఒక టెక్టానిక్ షిఫ్ట్ అన్ని రంగాల్లో కనబడుతోంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతే, ఇంకొక 5-10 సంవత్సరాలు కనుక ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అవుతే భారతదేశాన్ని ఇంకా ఆపగలిగే వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే ఈ ముఖ్యంగా సూపర్ పవర్స్ అయినటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, భారత్ గ్రోత్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఊరికే సక్కం అయిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులకి తలొగ్గి ఊరుకోవట్లేదు. అంతే అగ్రెషన్ని భారతదేశం చూపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వారంలోనే ఈ నెల రోజుల్లోనే చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. అవేంటో మీకు చెప్తాను. ఫస్ట్, ఇప్పుడు ఇమీడియట్గా అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు త్రిశూల్ పేరిట మన పశ్చిమ సరిహద్దుల్లో, అంటే పాకిస్తాన్కు అనుకుని ఉన్నటువంటి సరిహద్దు భూభాగాల్లో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరిట ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇది మిలిటరీ ఎక్సర్సైజెస్. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలు చేస్తున్నటువంటి ఈ త్రిశూల్ విన్యాసాలు ఇప్పటి వరకు భారత త్రివిధ దళాల చరిత్రలో జరగలేదు అనేది చెప్తున్నారు. డీటెయిల్స్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే మనం నోటామ్ ఇష్యూ చేశాము. అండ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సరిహద్దు భూభాగాలంతటా కూడా భారత దళాలు అక్కడ మోహరించిన పరిస్థితి కనబడుతోంది. సుమారు 20,000 మంది సైనికులను మోహరించి బ్యాటిల్ ట్యాంక్స్, హావిట్జర్ గన్స్, ఆర్మ్డ్ హెలికాప్టర్స్, మిసైల్ సిస్టమ్స్, ఇలా రకరకాల ఆయుధ సంపత్తిని అక్కడ మోహరించి మనం యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికే గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బాన్ గంగా, ఏదైతే సర్ క్రీక్ దగ్గర వివాదం ఉందో ఆ వివాదానికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అండ్ సర్ క్రీక్కి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నేవీ చీఫ్ నావీద్ అష్రఫ్ సర్ క్రీక్ ప్రాంతంలోకి వెళ్ళి హుటాహుటిన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని సందర్శించినట్టుగా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న సర్ క్రీక్లోకి ఆయన వెళ్ళాడు. సో ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఈ యుద్ధ విన్యాసాలు భారతదేశానికి సంబంధించి త్రిశూల్ ఎక్సర్సైజెస్ జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేసింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా నోటామ్ ఇష్యూ చేశారు. నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. అంటే ఎవరు కూడా ఈ భూభాగంలోకి రావడానికి వీల్లేదు, వస్తే కనుక మేము చేసేటువంటి చర్యలకు మీరు బలి కావాల్సి ఉంటుంది అనేది నోటామ్ చెప్పే ఒక హెచ్చరిక లాంటిది. సో పాకిస్తాన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని క్లోజ్ చేసేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే యుద్ధ విన్యాసాలు మనం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఓవైపు పాకిస్తాన్ పూర్తిగా భయకంపితులవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒత్తిడి విపరీతంగా నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధ వాతావరణం ఉంది డ్యూరాన్ లైన్లో. ఇంకోవైపు పాకిస్తాన్ ఇంటర్నల్ గానే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అటాక్స్ తోటి పాకిస్తాన్ వెంబెలెత్తుతున్న టైంలో భారత్ ఈ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తుండడం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నటువంటి టర్కీ సమీపంలో ఉన్నటువంటి ఈస్ట్ మెడిటరేనియన్ సీ, అంటే తూర్పు మధ్యధరా సముద్రంలోకి భారత వార్ షిప్స్ చేరుకున్నాయి. అక్కడ వార్ షిప్స్ ఉన్నాయి. టర్కీని కూడా మనము ఖచ్చితంగా చెప్పాలంటే ఒక హెచ్చరికనే జారీ చేస్తూ ఉన్నాము పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి టర్కీకి. ఇంకొక వైపు చైనాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ప్రస్తుతం మలబార్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 8 మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ బేస్ అయినటువంటి గువామ్
మిలిటరీ బేస్ దగ్గర మలబార్ ఎక్సర్సైజెస్ మనం నిర్వహిస్తున్నాం. సో 2024లో భారత్ హోస్ట్ చేసింది, ఇప్పుడు 2025 మలబార్ ఎక్సర్సైజెస్ని అమెరికా హోస్ట్ చేస్తోంది. సో గువామ్ అనే మిలిటరీ బేస్ ఎక్కడ ఉంటుందంటే ఫిలిప్పైన్స్కి చాలా సమీపంలో ఉంటుంది. అంటే ఫిలిప్పైన్స్కి సమీపంలో ఉంటే అది సౌత్ చైనా సీకి ఆనుకుని ఉన్నటువంటి భూభాగం, అక్కడ ఆనుకుని ఉన్నటువంటి మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం ఇది. అక్కడ మనం చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజెస్ డైరెక్ట్ చైనాకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు జైమెక్స్ 25 పేరిట జపాన్ అండ్ భారత్ కలిసి జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజెస్ నిర్వహించాయి. ఇది అక్టోబర్ నెలలోనే జరిగాయి. ఐఎన్ఎస్ సహ్యాద్రి ఏదైతే మన నావల్ షిప్ ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇప్పుడు ప్రస్తుతం జపాన్లోకి చేరుకుంది. జపాన్ నావికా దళం అక్కడ ఐఎన్ఎస్ సహ్యాద్రికి వెల్కమ్ చెప్పారు. ఓవైపు జపాన్ సరిహద్దుల్లో ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉంది, ఇంకోవైపు మలబార్ ఎక్సర్సైజెస్ ఫిలిప్పైన్ సమీపంలో జరగబోతున్నాయి. ఇంకొక వైపు ఇటు భారత్ త్రివిధ దళాలు త్రిశూల్ పేరిట ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఇంకా అటు చూస్తే తూర్పు మధ్యధరా సముద్రంలో మన వార్షిప్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా భారతదేశము ఒక హెచ్చరిక జారీ చేస్తోంది. సూపర్ పవర్ నేషన్స్కి హెచ్చరిక జారీ చేయడమే కాదు, పాకిస్తాన్కి అందులోనూ చైనాకి డైరెక్ట్గానే హెచ్చరిక జారీ చేస్తోంది. ఇవే కాక నవంబర్ నెలలోనే క్వాడ్ దేశాలు అంటే అమెరికా కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ భారత్ కలిసి క్వాడ్ నేషన్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి కోప్ ఇండియా పేరిట ఎయిర్ ఎక్సర్సైజెస్ నిర్వహించబోతున్నాయి నవంబర్ నెలలో. అండ్ ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్ మూవ్. భారత్, అమెరికా కీలక పాత్ర వహించబోతున్నాయి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. అండ్ ఆస్ట్రేలియా, జపాన్లు కూడా ఇందులో మిళితమై ఈ కోప్ ఇండియా ఎక్సర్సైజెస్ నిర్వహించబోతున్నాం. ఓవైపు చైనాకి చెక్ పెట్టడానికి ఈ చర్యలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు అమెరికాకి ఎలా చెక్ పెడతారు అని అంటే కనుక అమెరికా ఇప్పటికే ఆయిల్ కొనుగోళ్ల విషయంలో భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది, కుదరలేదు, లాస్ట్కి రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వము ఆయిల్ కొనుగోళ్లని రష్యా నుంచి కొంత తగ్గించినట్టుగా తెలుస్తోంది. ఓవైపు తగ్గించినట్టుగా అమెరికాకి కనిపిస్తున్నట్టుగానే ఉంటూనే ఇంకోవైపు రష్యాతోటి మరో కీలక ఒప్పందాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అందులో కీలకమైనది ఏంటంటే ఇవాళ జరిగినటువంటి పరిణామం అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రష్యాకి చెందినటువంటి పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ యుఏసి అనే ఒక కంపెనీ, ఇది రష్యాకి సంబంధించినటువంటి కంపెనీ, ఇది సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీతో హెచ్ఏఎల్ ఒప్పందం చేసుకుంది. ఇది సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అనేది హెచ్ఏఎల్ చెబుతున్నటువంటి మాట. ఇది ఏంటంటే సివిల్ కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయబోతున్నాము. SJ-100 పేరిట ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి ఇప్పటికే రష్యన్ కంపెనీ ఈ SJ-100 ఎయిర్ క్రాఫ్ట్స్ని సుమారు 200 పైచిలకు ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 16 కమర్షియల్ ఎయిర్లైన్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి సంస్థలు ఇప్పటికే SJ-100 ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడుతూ ఉన్నాయి. సో SJ-100 ఎయిర్ క్రాఫ్ట్స్ని మన భారతదేశంలో హెచ్ఏఎల్ తయారు చేయబోతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయబోతోంది. మనకు వచ్చే 10 సంవత్సరాల్లో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఉన్న అవసరాల రీత్యా సుమారు 200 జెట్స్ అవసరమవుతాయని, అండ్ ముఖ్యంగా మన భారతదేశంలో కనెక్టివిటీ కోసం, అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలకు, ఇరుగు పొరుగు దేశాలకు వెళ్ళడానికి రావడానికి 350 ఎయిర్ క్రాఫ్ట్స్ అవసరం ఉంటుంది అని ఇప్పటికే భారతదేశం దీనికి సంబంధించి అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఏఎల్ అదేవిధంగా యుఏసి రష్యాకు సంబంధించినటువంటి కంపెనీ రెంటి మధ్య ఒప్పందం కుదిరింది. ఓవైపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపుతూ ఇంకోవైపు మరొక ట్రేడ్ని కూడా మనం మొదలు పెట్టాము. ఇందే కాదు, ఇంకో కీలకమైన పరిణామం కూడా ఉంది. మొన్న మనకు యూరియా కొరతకు సంబంధించినటువంటి వార్తలు చూసాము. చాలా వరకు భారతదేశంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం ముఖ్యంగా చైనా ఎక్స్పోర్ట్స్ని ఆపేయడం. సో చైనా వాళ్ళు యూరియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ని ఆపడంతో భారతదేశంలో కొరత ఏర్పడింది. ఈ ప్రతిసారి ఈ కొరత లేకపోతే రష్యా నుంచి మనం ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఎప్పటికీ ఆంక్షలు విధిస్తున్న టైంలో భారత ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది మనీ కంట్రోల్ ఒక ఆర్టికల్ రాసింది. ఇండియా ప్లాన్స్ ఫస్ట్ యూరియా ప్లాంట్ ఇన్ రష్యా టు సెక్యూర్ ఫర్టిలైజర్ సప్లై అని. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం, యూరియా తయారు చేసుకుంటూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో ఈ యూరియా తయారీ కర్మాగారాలని ఏర్పాటు చేస్తోంది భారత ప్రభుత్వము. ఇవి సరిపోవు. రష్యాలో మనకు నిజానికి గ్యాస్ కానివ్వండి, అమోనియా రెండు ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కువ దొరుకుతుంది. సో గ్యాస్, అమోనియా ఎక్కువగా ఉన్నటువంటి రష్యా నుంచి మనం దాన్ని దిగుమతి చేసుకొని మనం ఇక్కడ యూరియా తయారు చేసుకోవడం అంటే
ఎప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తుందో, ఎప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఆంక్షలు వస్తాయో, రష్యా పైన ఎప్పుడు ఈ ఆంక్షలు వస్తున్న ప్రతిసారి మనం కొనుక్కోవడం కష్టంగా అవుతుంది. కాబట్టి ఈ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఒక మెరుగైన అద్భుతమైన ఆలోచన చేసింది. అదేంటంటే డైరెక్ట్గా రష్యాలోనే మనం ఈ యూరియా తయారు చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం. రష్యాలోనే గ్యాస్ అమోనియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే మనం యూరియా తయారు చేసుకొని రిటర్న్ తీసుకొచ్చుకుంటే కనుక మన కంపెనీలు అక్కడే ఇన్వెస్ట్ చేసి అక్కడే తయారు చేసుకొని భారత్కు తెస్తే కనుక ఈ సప్లై చైన్ ప్రాబ్లంని అధిగమించవచ్చు అనేది ఒక అంచనా. సో దీనికి సంబంధించి డిసెంబర్ నెలలో రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనకు రాబోతున్నారు. అప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని మనీ కంట్రోల్ ఒక ఆర్టికల్ రాసింది. అంటే ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే మోదీని దించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, మోదీని చంపడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి భారత్కి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని వేస్తూ ఉన్నారు. ఓవైపు సైనిక పరంగా మన శక్తి సామర్థ్యాల్ని స్పష్టంగా బహిర్గతం చేస్తూనే ప్రకటిస్తూనే, ఇంకోవైపు ఆర్థికంగా మనల్ని మనం నిలదొక్కునే విధంగా మన అవసరాల రీత్యా మన ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే సో విపక్షాలు చెబుతున్నట్టుగా ఏదో మోదీ ఇంకొకరికి ఎవరికో తలొగ్గారు అనంటే అంతకు మించిన పొరపాటు ఉండదు. అండ్ మోదీ ఇంకొకరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారంటే అంతకంటే అబద్ధం ఉండదు. సో ఈ దేశ అవసరాల కోసమే మోదీ పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అన్నింటినీ క్రోఢీకరించి మీ ముందుంచే ప్రయత్నం చేశాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్, NHTV పనిచేస్తున్నాయి. వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.